వెల్కమ్ టు డి న్యూస్. చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ 84వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 85వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఫాదర్ దాసరి జోజయ్య ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Birthday to you. May God bless you. May God bless you. May God bless you. Happy birthday to you. మీరు పెట్టండి. రోజు మరి వాళ్ళని చూడండి, ఒక యువరాజు లాగా ఉన్నారు ఆయన. మరి నిజంగా ఆ మాస్టర్ గారి యొక్క విశ్వాసం, ఆయన ఈ వయసులో వండి ప్రతిరోజు దీవిబలి పూజలో 6:30 పాల్గొని డ్రమ్స్ కొడతా ఉంటారు. వారికి ఉన్నటువంటి శక్తి ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి. మరి ఈ వయసులో సాధారణంగా మనం చూసారా ఖర్చు పెట్టమంటే అది నిజంగా వారి యొక్క జీవితంలో ఒక గొప్ప పరమార్థమే ఇది. అలాంటివి వారి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోదగినవి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి. మరి ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో కొనియాడాలని, వారి యొక్క శేష జీవితం అంతా కూడా భగవంతుడు వారికి తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారి కుటుంబాన్ని దీవించాలని, అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు, ఆశయాలు ఏమైతే ఉన్నాయో కోరికలు అవన్నీ కూడా నెరవేర్చుతూ ఇంకా ఈ యొక్క సమాజంలో అనేక రకాలుగా సేవలు అందించే శక్తిని, భాగ్యాన్ని ఆ ప్రభు వీరికి ప్రసాదించమని ప్రత్యేకంగా మనం వారి కోసం ప్రార్థన చేయాలి. విన్సెంట్ పాల్ మాస్టర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా దీవించండి. అందరూ సృష్టికర్తమైన దేవా, మా ప్రార్థనను ఆలకించండి. సృష్టికర్తమైన దేవా, మేము అనుభవించు ప్రతి వరము మీ కృప వలన కలిగినవే. ఎన్నాళ్లుగా మరి వీరిని ప్రేమించి నడిపించి మరి ఈ రోజున మనం మన యొక్క సోదరుడు అయినటువంటి చుక్కా విన్సెంట్ పాల్ మాస్టర్ గారి యొక్క జన్మదినోత్సవ పుట్టినరోజు పండుగని కొనియాడుతూ ఉన్నాం. ప్రతి మనిషి జీవితంలో ఈ యొక్క జన్మదినం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మానవుడు ఈ లోకములో మరి జన్మించటం, దేవుని రూపాన్ని కలిగి ఉండటం, దేవుడు మానవులకి అదే గొప్ప వరాన్ని ఇచ్చింది. తనదైనటువంటి రూపురేఖలు మానవుడికి ఇచ్చి ఏ జీవరాశికి లేనటువంటి జ్ఞానము అనే వరాన్ని ఇచ్చాడు. అయితే ఆ యొక్క జ్ఞానం అనే వరముతో అనేక రకాలుగా మనం మరి ఆ ప్రభు ఇచ్చినటువంటి వరాలని, మరి ఆయన అనుగ్రహించిన వరాలని మనం మన యొక్క జీవితములు అనేక విధాలుగా నెరవేర్చుతూ ఉన్నాం. ఒకరు బాగా చదవగలరు, ఒకరు బాగా రాయగలరు, ఒకరు బాగా మాట్లాడగలరు. ఆ విధముగా ఈ యొక్క సమాజంలో ఒక్కొక్కరం ఒక్కొక్క విధముగా దేవుడు మనకిచ్చిన వరాన్ని బట్టి ఆ యొక్క వరాన్ని అభివృద్ధి చేసుకొని అది కేవలం మన వరకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడేలా జీవించటమే మానవుని యొక్క గొప్పతనం. మరి ఈ రోజున మనం ఈ యొక్క జన్మదినం కొనియాడే విన్సెంట్ పాల్ మాస్టర్ గారు, వారికి 84 సంవత్సరాలు పూర్తయి 85వ సంవత్సరంలోకి ప్రవేశించే ఈ యొక్క సమయంలో మరి ఈరోజు ఉదయం పూజలో కూడా చెప్పాను, ఆ 84ని తిరగేయండి. 48 లాగా హుషారుగా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు. మరి అనేక చోట్లకి వెళ్లి అనేక మందికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి తన యొక్క జన్మదినం ఏదో ఆర్భాటంగా, ఆడంబరంగా ఎక్కడెక్కడో మరి ఉన్నతంగా జరుపుకోవడం వాళ్ళు ఇష్టపడలేదు. మరి ఇక్కడ ఈ యొక్క ప్రశాంతి నిలయములు మరి వారు ఈ యొక్క
మరి వృద్ధాశ్రమములు మరి ఈ యొక్క మరి మనందరికీ తల్లిదండ్రులు వంటి వారు వీళ్ళు. అటువంటి వారి మధ్యలో మరి యొక్క అన్నదానం చేయటం అనేది ఒక గొప్ప పుణ్యం. అటువంటి ఆలోచన వారికి రావటమే ఎంతో అదృష్టం. అది వారి యొక్క జన్మదిన వేడుకలు మరి ఇలాంటి వారితో పంచుకోవటం గొప్ప విషయం. ఎక్కడో గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతుల మధ్యలో కాదు, ఇలాంటి దగ్గర మనం జరుపుకోవటమే ఇదే గొప్ప సంగతి. ఈనాడు మనం విన్నటువంటి సువార్త పట్టణం కూడా అదే. మా ప్రభువు చూడండి, ఆయన అనుకుంటే పెద్ద పెద్ద రాజప్రసాదాల్లో జన్మించబడ్డవచ్చు,